ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీలో ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్తో పెద్దిరెడ్డి స్టార్డమ్ని దాటేసి పార్టీ అధినేత జగన్కు నమ్మిన బంటుగా అయ్యారు. ఇప్పుడు గడిచిన 7 ఏళ్లలో ఆయన చేసిన పనులు తెలుసు. సో ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో చెవిరెడ్డిని చంద్రగిరి నుంచి ఒంగోలుకు పంపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు జగన్. గతంలో కాంగ్రెస్కు, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటలా మారిన ఒంగోలు లోక్సభ సీట్లో సునాయాసంగా గెలుస్తారని భావించిన స్వయంకృతాపరాధాలతో ఆ స్థానం చేజారింది. సో పార్టీ ఆవిర్భావం తర్వాత ఒంగోలు నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా భారీ విక్టరీలు సాధించిన వైసీపీ గత ఎన్నికల్లో మాత్రం చతికిలబడింది. అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన టికెట్ నిరాకరించడంతో ఆయన వెంటనే టీడీపీలో గెలిచారు. సో ఆ ఎంపీ సీటు పరిధిలో ఒక్క ఒంగోలు అసెంబ్లీ మినహా మిగతా 6 నియోజకవర్గాల అభ్యర్థులను మార్చడం వైసీపీకి చాలా మైనస్ అయింది. దీంతో దర్శి, ఎర్రగొండపాలెం మినహా మిగిలిన 5 సీట్లలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడం ఎంపీ అభ్యర్థి మీద కూడా ప్రభావం గట్టిగా చూపించిందన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది. సో దీనికి తోడు నాన్ లోకల్ సెంటిమెంట్ కూడా చెవిరెడ్డి ఓటమికి కారణమైందని చెప్పుకుంటారు చాలామంది ఇప్పటికీ. సో ఇక ఓటమి తర్వాత ఆ లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్ట్ కావడం, జైలుకు వెళ్ళడం అండ్ ఈ వరుస పరిణామాలు బెయిల్ మీద బయటకు వచ్చాక కూడా మాజీ ఎమ్మెల్యేకి జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఇక చంద్రగిరికే పరిమితం అవుతారని అంతా భావించారు. ఒంగోలు ఇన్ఛార్జిగా వైవి సుబ్బారెడ్డిని ప్రకటిస్తారని కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ అంచనాలను తలకిందులు చేస్తూ తాజాగా దర్శిలో ప్రత్యక్షమయ్యారు భాస్కర్ రెడ్డి. ఇక్కడ జరిగిన వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివకి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ మాట్లాడటం పార్టీలో అండ్ జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో చర్చగా మారింది ఇప్పుడు. అండ్ గత ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పార్టీని రీసెట్ చేసే పనిలో ఉంది అధిష్టానం. అలాంటి సమయంలో చెవిరెడ్డి మళ్ళీ ఫీల్డ్లోకి రావడం వ్యక్తిగత నిర్ణయమా లేక పార్టీ అధినేత వ్యూహంలో భాగమా అన్న చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇది వ్యక్తిగతం కాదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. బేసిక్గా ప్రకాశం జిల్లాలో కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడాక ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అండ్ అదే సమయంలో జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివని పార్టీ కార్యక్రమాలను ముందు తీసుకెళ్లడంలో ఆయనకు మద్దతుగా మరో బలమైన నాయకుడు అవసరమనే ఆలోచన కూడా జగన్ మనసులో ఉందట. సో దానికోసమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పుడు ఒంగోలులో రంగంలో దింపారు. అండ్ దర్శి సభలో చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒకసారి మనం గమనిస్తే అధికార పక్షాన్ని కలిసి ఎదుర్కొందాం అన్న సందేశం ఇచ్చినట్టుగా ఇటు పార్టీ కార్యకర్తలు, నేతలు వీళ్ళంతా చెప్పుకుంటున్నారు. సో అధికార పక్షం బూచేపల్లి క్వారీలపై కక్ష సాధింపు చర్యలు దిగుతోందని అండ్ రాబోయే రోజుల్లో తామిద్దరం కలిసి అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొంటామని కూడా చెవిరెడ్డి హింట్ ఇచ్చేశారు. సో దీంతో ఆయన కొనసాగుతారని క్లారిటీ వచ్చేసింది. మరి ఈ రీఎంట్రీపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈవెన్ వైసీపీలోనే చెవిరెడ్డి లాంటి దూకుడు స్వభావం ఉన్న నాయకుడు తిరిగి యాక్టివ్ అయితే క్యాడర్లో ఉత్సాహం పెరుగుతుందని కొందరు భావిస్తుంటే మరికొందరు మాత్రం స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడు కావాలని అంటున్నారు. నాయకుడు అందుబాటులో ఉంటేనే పార్టీని బూస్టప్ వస్తుందని కూడా భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని కార్యక్రమాలకి పరిమితం అవుతారా లేక పూర్తి స్థాయిలో ఒంగోలు పార్లమెంటు బాధ్యతల్ని పార్టీ మరి ఆయనకే అప్పగిస్తుందా? అసలు మళ్ళీ అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారా లేదా ఇంకా చిత్తూరు జిల్లా నుంచి ఆ రాజకీయాలు దూరం చేద్దాం కాబట్టి ఒంగోలు మళ్ళీ వైసీపీ ఎలాగైనా సరే నిలదొక్కుకోవాలి, అప్పట్లో కాంగ్రెస్కి కంచుకోట అండ్ ఆ తర్వాత వైసీపీకి కంచుకోట. రీసెంట్గా 2024 ఎన్నికల్లో మాత్రమే కూటమి గెలిచింది. మరి ఇలాంటి నేపథ్యంలో చెవిరెడ్డి ముందున్న ప్లాన్ ఏంటి, జగన్ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? మస్తు కామెంట్ చేయండి.